కీర్తి ఒక పేదింటమ్మాయి. చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు పడింది. చదువుకునే స్తోమత లేక చిన్నప్పుడే కీర్తి వాళ్ళమ్మ ఒక టైలరింగ్ షాప్లో పనికి పెట్టింది. అలా కీర్తి టైలరింగ్ షాప్లో చిన్నప్పటి నుండి పనిచేస్తూ తన కుటుంబానికి ఎంతో కొంత ఆసరాగా ఉండేది. ఇలా ఎన్నో సంవత్సరాలు టైలరింగ్ షాప్లో పనిచేయటం వల్ల కీర్తి టైలరింగ్ బాగా చేసేది. తక్కువ ధరకే రకరకాల డిజైన్లతో మోడ్రన్ బట్టలు కుట్టి అందరి మెప్పు పొందేది. ఎప్పటిలాగే కీర్తి తన పని ముగించుకొని ఇంటికి తిరిగొచ్చింది. అమ్మాయి కీర్తి, వచ్చావా? నీకోసం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నా. నీకొక శుభవార్త చెప్పాలి. ఏంటమ్మా అంత సంతోషంగా ఉన్నావు? ఏంటి విషయం? మొన్న నిన్ను చూసుకోవడానికి కౌసల్య గారి వాళ్ల కుటుంబం వచ్చారుగా. వాళ్లకి నువ్వు బాగా నచ్చావంట. వాళ్ళు మనతో సంబంధం కలుపుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. పెళ్లిల పేరయ్య కబురు తీసుకొచ్చాడు. కౌసల్య గారైతే నిన్నే ఇంటి కోడలిగా చేసుకుంటానని చెప్పారంట. నువ్వెంత అదృష్టవంతురాలివి. ఆ రోజు వాళ్ళు వెళ్లిపోయిన తరువాత వాళ్ళు డబ్బింటి వాళ్లని, వాళ్లకి మనకి వ్యత్యాసముందని, వాళ్లకి మనం నచ్చమని చెప్పావుగా. కాని వాళ్ళు మనం పేదవాళ్లమైనా అవేం పట్టించుకోకుండా ఉన్నతమైన మనసుతో మనతో సంబంధం కలుపుకుంటున్నారు. అమ్మా, నువ్వప్పుడే తొందరపడి ఆనందించకు. మనం కట్నం ఇచ్చుకోలేమని వాళ్ళకా పేరయ్య చెప్పాడో లేదో. లేకపోతే వాళ్ళు మనింటి సంబంధం నచ్చటమేంటి? వాళ్ళని చూస్తే ఎంతో గొప్ప వాళ్లలా ఉన్నారు. వాళ్ళకి మన సంబంధం నచ్చటమేంటసలు? మనమేమో ఒక పూట తిండి దొరికితే చాలనుకునేవాళ్లం. వాళ్ళకి మనకి వ్యత్యాసం చాలా ఉందమ్మా. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. లేదమ్మా, నేనన్నీ వివరంగా కనుక్కున్నాను. అసలు వాళ్ల అంతస్తుతో సంబంధం లేకుండా గుణవంతురాలైన అమ్మాయినే కోడలిగా చేసుకుందాం అనుకుంటున్నారంట. అలాగే చాలా సంబంధాలు వెతుకుతుంటే ఆ పెళ్లిల పేరయ్య నీ గురించి చెప్పారంట. వాళ్ళు నీ గురించి తెలుసుకొని మన ఇంటికి వచ్చారు. నువ్వు అన్ని విధాలా వాళ్లకి నచ్చడంతో ఈ సంబంధం ఖాయం చేసుకున్నారు. పైగా వాళ్లకి రూపాయి కట్నం వద్దని, పెళ్లి మొత్తం వాళ్లే జరిపిస్తామని అంటున్నారు. ఎంతకన్నా మనకి ఏం కావాలమ్మా? నీ భవిష్యత్ ఎలా ఉంటుందోనని నేనెంత దిగులు పడ్డానో. ఇప్పుడు నాకీ దిగులు లేదు అని ఎంతో ఆనందిస్తుంది కాంతం. కీర్తి మాత్రం ఇదంతా కళా నిజమా అని ఆలోచిస్తుంది. మరుసటి రోజు కీర్తి ఇంటికి కౌసల్య వస్తుంది. రెండోదిన గారు, బావున్నారా? నేను బావున్నాను. మీరెలా ఉన్నారు? వదిన గారు, మా కోడలు పిల్లేది? లోపలుందొదిన గారు. అమ్మా కీర్తి, ఎవరొచ్చారో చూడు, మీ అత్తగారొచ్చారు అని అనగానే కీర్తి లోపలి నుండి బయటకొచ్చింది. రావడంతోనే కౌసల్యకి నమస్కారం చేస్తుంది. చూడ చక్కగా ఉన్నావు తల్లి. వదిన గారు, మీ అమ్మాయి మా ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చింది. మీకు అభ్యంతరం లేకపోతే వచ్చే నెల పెళ్లి చేద్దామనుకుంటున్నాం. మీకా పేరయ్య చెప్పే ఉంటాడుగా. మాకు రూపాయి కట్నం వద్దు. మీ అమ్మాయిని కట్టుబట్టలతో మా ఇంటికి పంపిస్తే సరి. పెళ్లి ఖర్చు కూడా మేమే పెట్టుకుంటాం. ఆ మాటలకు కాంతం కళ్ళ నిండా నీళ్లు తెచ్చుకొని, వదినగారు, మీరు నిజంగా గొప్పవాళ్లు. మీ స్థాయికి మేం తగమని తెలిసినా నా కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చారు. ఏమిచ్చి మీరు నన్ను తీర్చుకోగలను? మీ దగ్గర ఏం లేకపోవడమేంటండి? ఎంతో ఉన్నతమైన గుణాలు కలిగిన మీ అమ్మాయి మీ ఇంట్లో ఉంది. అలాంటి అమ్మాయిని కోడలిగా చేసుకోవాలంటే పెట్టి పుట్టాలి. అయినా మాకు అంతస్తులు ముఖ్యం కాదు. మా ఇంటి గౌరవం నిలబెట్టే గుణాలు కలిగిన కోడలు ముఖ్యం. అలాంటి సుగుణాలన్నీ మీ అమ్మాయిలో పుష్కలంగా ఉన్నాయి. కాబట్టే మీ అమ్మాయిని మా ఇంటి కోడలిగా చేసుకుంటున్నాం. మీరింకేం ఆలోచించకండి. పెళ్లికి సిద్ధంగా ఉండండి. తొందరలోనే పేరయ్య చేత ముహూర్తం చూసి కబురు పెడతాను అని చెప్పి కౌసల్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కాంతం, కీర్తి చాలా సంతోషిస్తారు. అలా కొన్ని రోజులకి ఒక మంచి ముహూర్తం నిర్ణయిస్తారు. పెళ్లికింకా కొన్ని రోజులే ఉంటుంది. కీర్తికి అంత మంచి సంబంధం ఖాయమవడంతో చుట్టుపక్కల వాళ్లంతా కుళ్ళుకుంటారు. పెళ్లి దగ్గరికొస్తున్న కొద్దీ కాంతంలో దిగులు పెరిగింది. అది గమనించిన కీర్తి, ఏంటమ్మా ఈ మధ్య కొంచెం డల్గా కనిపిస్తున్నావు? ఏం లేదమ్మా, నీ పెళ్లి దగ్గరికి వస్తుంది కదా అని పెళ్లంతా మీ అత్తింటి వాళ్ళు జరిపిస్తానన్నారు. కనీసం పెళ్లి బట్టలైనా మనం కొనాలి కదమ్మా. మీ అత్తింటి వాళ్ళ అంతస్తుకు తగ్గట్టు మనం బట్టలు కొనలేకపోయినా కనీసం ఏదో కొంత ఖరీదైన బట్టలు కొనాలి కదా. కాని మన పరిస్థితి తెలిసిందేగా. కనీసం ఇది కూడా చెయ్యలేకపోతున్నాను. నువ్వు నెలకు సంపాదించిన దాంట్లో
కొంత దాచి మన వీధి చివర తాయారమ్మ దగ్గర చీటీ పాడుతున్నాను. కానీ ఆ డబ్బు దేనికి సరిపోదు. అమ్మా, నువ్వంతగా బాధపడకు. మనకున్న తక్కువ బడ్జెట్లోనే మంచి మెటీరియల్ తీసుకొని మంచి డిజైన్లతో నేను కుడతాను కదా. నా టాలెంట్తో వాటి లుక్ మార్చేసి కొంచెం కాస్ట్లీ బట్టల్లాగా కనిపించేలా చేయడానికి ట్రై చేస్తాను. నువ్వు దీనికోసం ఎక్కువగా ఆలోచించకు. చిన్నప్పటి నుండి చిన్న చిన్న విషయాల్లోనే నీ సంతోషాన్ని వెతుక్కుంటున్నావు. దేనికైనా సర్దుకుపోయే మనస్తత్వం అమ్మా నీది. సరే, ఆ తాయారమ్మ దగ్గరికెళ్ళి మన చీటీ డబ్బు తీసుకొని మంచి బట్టలు కొందామా? కీర్తి సరేనని తాయారమ్మ దగ్గరికి వెళ్తుంది. తాయారమ్మ గారు! ఎవరది? ఓ కీర్తి, నువ్వా? ఏంటమ్మా ఈ మధ్య కనిపించట్లేదు? బిజీ అయిపోయినట్టున్నావు. అన్నట్టు నీకు ఈ మధ్య పెళ్లి కుదిరిందంటగా? తంతే బూరెల గబ్బలో పడ్డావన్నమాట. లేకపోతే రూపాయికి కొనగాని మీరు ఆ ధనవంతుల ఇంటి నుండి బియ్యం అందుకోవడమేంటి? విచిత్రంగా కుంటేను. మీ దరిద్రం ఇలా పోతుందని నేనైతే అనుకోలేదమ్మాయి అని అంది. దానికి కీర్తి మనసు చాలా బాధపడింది. తాయారమ్మనేమీ అనలేక, సరేనండి, అమ్మ చీటీపాట డబ్బులివ్వమని చెప్పింది, ఇస్తే వెళ్తాను. ఇస్తాన్లే అమ్మాయి. అయినా నువ్వు బట్టల షాప్కేనా వెళ్లేది? మీ అమ్మ చెప్పిందిలే. మా అమ్మాయి కూడా బట్టల షాప్కే వెళ్తుంది. నీకైతే తక్కువ రేటుకి ఎక్కడ మంచి బట్టలు దొరుకుతాయో తెలుసు కాబట్టి నువ్వు మా అమ్మాయిని వెంటబెట్టుకెళ్ళు. నీతో పాటు మా అమ్మాయి కూడా మంచి బట్టలు కొనుక్కుంటుంది. ఇదిగో అమ్మాయి స్వప్న, ఈ కీర్తితో వెళ్ళి నీకు నచ్చిన బట్టలు కొనుక్కోపో. అలాగేనమ్మా. ఇక కీర్తి వద్దని చెప్పలేక డబ్బు తీసుకుని స్వప్నతో పాటు తనకు తెలిసిన బట్టల షాప్కి వెళ్తుంది. అక్కడ కీర్తి కోసం పెళ్లి బట్టలు చూస్తుంది. అయినా తక్కువ ఖరీదు బట్టలు మా ఇంట్లో పనివాళ్లు కూడా వేసుకోరు. అయినా ఖరీదైన బట్టలు కట్టుకోవాలంటే కూడా అదృష్టం ఉండాలి. ఏదో నీ అదృష్టం బావుండి అంత గొప్ప వాళ్ళింటికి కోడలుగా వెళ్తున్నావు. ఏం ప్రయోజనం? మీ దగ్గర పెళ్లికి మంచి బట్టలు కొనుక్కోవడానికి కూడా డబ్బు లేదు. ఇదిగో సేల్స్ అబ్బాయి, నాకు ఇటువంటి చీప్ బట్టలు కాకుండా మంచి కాస్ట్లీ బట్టలు చూపించు. నేను ఈ అమ్మాయితో కలిసొచ్చానని నాకు ఇలాంటి చీప్ బట్టలు చూపించకు అని కీర్తిని స్వప్న అందరి ముందు హేళన చేసింది. ఆ మాటలకి కీర్తి చాలా బాధపడింది. కీర్తి తన బడ్జెట్లో తనకి నచ్చిన బట్టలు తీసుకుంది. ఒకసారి ఆ బట్టల్ని షాపింగ్ మాల్లో ట్రయల్ చేస్తుంది. కీర్తి ఆ బట్టలు వేసుకోవడం చూసి స్వప్న పకపకా నవ్వింది. నీకింతవరకు బట్టలు కొనడానికే బడ్జెట్ లేదనుకున్నా, మంచి టేస్ట్ కూడా లేదా? ఏంటా బట్టలు? అయినా నా పిచ్చిగాని, అంత తక్కువ రేటుకి ఇంత చీప్ బట్టలే వస్తాయి కదా, నీకు వేరే ఆప్షన్ లేదు కదా అని నవ్వుతుంది. కీర్తి ఇంకేం మాట్లాడకుండా ఆ బట్టలు ప్యాక్ చేయించుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత తనకి నచ్చిన విధంగా ఆ బట్టలు కట్ చేసి పెళ్లికి అవసరమైన మంచి లెహంగాని డిజైన్ చేసి కుట్టుకుంది. పెళ్లికి ఇంకా 2 రోజులే గడువు. పెళ్లికి 2 రోజుల ముందే కీర్తిని కాంతంని తన ఇంటికి తీసుకెళ్లిపోయింది కౌసల్య. ఏవండీ, ఎవరొచ్చారో చూడండి, మన ఇంటి మహాలక్ష్మి వచ్చింది. అవును కౌసల్య, కీర్తి రాకతో మన ఇంటికి పెళ్లికలొచ్చేసింది. మనవాడు చూడు, కీర్తిని చూసి ఎలా సిగ్గుపడుతున్నాడో. కీర్తి, మీ పెళ్లి షాపింగ్ అంతా దగ్గరుండి వాడు నేనే చూసుకున్నాం. పద, నీకా బట్టలన్నీ చూపిస్తాను అని కీర్తిని ఒక రూంలోకి తీసుకెళ్లి తను తీసుకున్న డిజైనర్ బట్టలన్నీ చూపిస్తుంది. ఆ బట్టలు చూడ్డానికి ఎంతో అందంగా ఉన్నాయి. అత్తయ్య, ఈ బట్టలు చాలా అందంగా ఉన్నాయి. అవునమ్మా, నేనసలు యాక్చువల్గా నిన్ను కూడా షాపింగ్కి తీసుకెళ్దాం అనుకున్నా, కానీ అంత టైం లేదు. ముందివి వేసుకొని ఎలా ఉన్నాయో ఒకసారి చూడు. కీర్తికి ఆ బట్టల్ని వేసి అందరికీ చూపిస్తుంది. మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఈ బట్టల్లో నా కోడలు పిల్ల ఎలా ఉందో చెప్పండి. మార్వెలస్ అమ్మా, కీర్తి ఈ బట్టల్లో చాలా అందంగా కనిపిస్తుంది. కోడలు పిల్లకి దిష్టి తగిలేటట్టుంది. తర్వాత దిష్టి తీ కౌసల్య. అమ్మా కీర్తి, ఈ బట్టల్లో నువ్వు మహారాణిలా ఉన్నావు అని అందరూ అంటారు. అందరూ అలా సంతోషంగా ఉంటారు. కౌసల్య కీర్తికి రాజేష్కి అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తుంది. అంత ఖరీదైన బట్టలు వేసుకుని ఆరుపాటంగా పెళ్లి జరిగేసరికి కీర్తి కళ్ల వెంట కన్నీళ్లొచ్చి తన అత్తగారి ఆశీర్వాదం తీసుకుని తన అత్తగారిని గట్టిగా పట్టుకుని ఏడ్చేస్తుంది. పిచ్చి పిల్ల, ఈ కన్నీళ్ళెందుకు చెప్పు? ఇకపై ఎప్పుడూ నీ కంట్లో కన్నీళ్లు రాకూడదు.
కీర్తిని తన అత్తగారు అమ్మలా చూసుకుంటున్నందుకు కాంతం చాలా సంతోషించింది. కీర్తి అదృష్టం చూసి అందరూ ముక్కున వేలేసుకుంటారు. ముఖ్యంగా తాయారమ్మ, స్వప్న కీర్తి వేసుకున్న ఖరీదైన బట్టలు చూసి షాక్ అయిపోతారు. ఇందిరాపురం అనే గ్రామంలో రఘురాం, కౌసల్య అనే దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. వీళ్ళిద్దరూ ఎప్పుడూ కష్టజీవులు. ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేస్తూ ఉండేది కౌసల్య. కౌసల్యకి దేవుడి భక్తి ఎక్కువగా పూజలు చేస్తుండేది. కౌసల్య కొడుకు రాజేష్కి కీర్తి అనే అమ్మాయితో కొత్తగా పెళ్ళయింది. కీర్తి ఒక్కగానొక్క కూతురు. తల్లిదండ్రులిద్దరూ కూడా అల్లారు ముద్దుగా పెంచారు. కీర్తికి ఎటువంటి లోటు లేకుండా చిన్నప్పటి నుండి తనేం కావాలని అడిగినా వెంటనే తెచ్చి తన కాళ్ల దగ్గర పెట్టేవాళ్లు. అలా కీర్తి చాలా బద్ధకస్తురాలిగా తయారైపోయింది. ఇలా ఉండగా ఒకరోజు కౌసల్య రఘురాంతో, ఏంటండి మన కోడలు కీర్తి ఎప్పుడు చూసినా టీవీ లేకపోతే మొబైల్ పట్టుకుని కనిపిస్తుంది. కనీసం ఇల్లు కూడా తుడవటం లేదు. రోజురోజుకి బద్ధకంగా తయారైపోతుంది. ఆహా, ఇక మొదలెట్టేసావా? కోడలు ఎన్ని రోజులవుతుంది? కనీసం నెల రోజులు కూడా అవ్వలేదు. అప్పుడే తన మీద చాడీలు చెప్పటం మొదలెట్టావు. కోడలు ఒక్కగానొక్క కూతురు వాళ్ల తల్లిదండ్రులకి. వాళ్ళెంత అల్లారు ముద్దుగా పెంచి మన చేతుల్లో పెట్టారు. మనం కూడా అలాగే చూసుకోవాలి. ఇప్పుడు చదువుకున్న పిల్లలు మనలా పని చెయ్యాలంటే చెయ్యలేరు. ఇప్పుడు కొత్త కాబట్టి కొన్నాళ్ల తర్వాత తనే తెలుసుకొని చిన్న చిన్న పనుల్లో సాయం చేస్తుందిలే. కోడలు రాకముందు అన్నీ నువ్వే చేసేదానివిగా, ఇప్పుడు కూడా అలాగే చెయ్యి, తప్పేముంది. కాని కోడలి మీద మాత్రం పెత్తనం చెయ్యకు. ఏంటండి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? ఇప్పుడు నేనేమన్నానని? అయినా మీతో చెప్పటం నాది బుద్ధి తక్కువ. పెళ్లైన ఆడపిల్ల ఉదయాన్నే లేచి స్నానం చేసుకుని చక్కగా బొట్టు పెట్టుకొని ఇంట్లో ఉంటే కాస్త బద్ధకం పోతుంది. అంతేగాని తన మీద పెత్తనం చూపించాలనే ఉద్దేశం నాకైతే లేదు అని కోపంతో మూతి తిప్పుకొని వెళ్ళిపోతుంది. రఘురామయ్య తన మనస్సులో, అయినా ఇద్దరు ఆడవాళ్ళు ఒకే ఇంట్లో ఉన్నారంటే గొడవలు మొదలే. అయినా ఈ ఆడవాళ్లకి సర్దుకునే అలవాటే లేదు. ఒకరి మీద ఒకరు పెత్తనం చూపించుకుంటూనే ఉంటారు. ఇంకో ముందు ముందు ఎన్ని నల్సుంటుందో ఏంటో అనుకుని పొలానికి వెళ్ళిపోతాడు. కొన్ని రోజులు అలా గడుస్తాయి. ఒకరోజు కౌసల్య కీర్తితో, అమ్మా కీర్తి, కాస్త ఇల్లు శుభ్రం చేసి బయట కల్లాపి చల్లి ముగ్గేయమ్మా. కీర్తి విని వినిపించినట్టుగా మొబైల్ చూసుకుంటుంది. కౌసల్య ఎంత పిలిచినా కూడా పట్టించుకోదు. అమ్మా కీర్తి అని గట్టిగా పిలిచింది. చెప్పండత్తయ్యా, ఎందుకంత గట్టిగా అరుస్తున్నారు? నేను మొదట నెమ్మదిగానే పిలిచాను, నీకు వినిపించలేదు. అందుకే గట్టిగా పిలిచాను. కాస్త ఇల్లు శుభ్రం చేసి బయట కల్లాపి చల్లి ముగ్గేయమని చెప్పానుగా. ఛీ, ఏంటత్తయ్యా, ఇలాంటి పనులు చేయటం నాకు అలవాటు లేదు. ఇలాంటి పనులు ఇంకెప్పుడు నాకు చెప్పకండి. మీరు చెయ్యలేకపోతే మా అమ్మ వాళ్ళు పెళ్లికి బోలెడంత కట్నం ఇచ్చారుగా, ఒక పని మనిషిని పెట్టండి. అంతేగాని కల్లాపి చల్లి ముగ్గేయటం నా వల్ల కాని పని. అమ్మా, నాకు పెళ్లైన కొత్తలో నీలాగే ఏ పని కూడా వచ్చేది కాదు. కాని ఇప్పుడు నేనన్ని పనులు చెయ్యగలుగుతున్నాను. దానికి కారణం ప్రయత్నం. నువ్వు కూడా ఇలాంటి పనులు అలవాటు చేసుకోవాలి. రాదంటే ఏ పని రాదు. ప్రయత్నిస్తే కదా వచ్చేది. తొందరగా లేచి నీ పనులైనా చక్కబెట్టుకో. తొందరగా లేవటం నాకు అలవాటు లేదత్తయ్యా. మీరు నాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. నేనెప్పుడు లేస్తే అప్పుడే నా పనులు చక్కబెట్టుకుంటాను. మీలా అర్ధరాత్రి లేచి ఇంట్లో శబ్దాలు చేస్తూ పనులు చేయలేను అంటూ వెళ్ళిపోతుంది. వాళ్ళిద్దరి మాటలు రఘురాం వింటాడు. చూశారా అండి, మొన్న నేను చెప్తే మీరు నన్నే తిట్టారు. కాని ఈరోజు మన కోడలు నన్నేమందో మీరు కళ్ళారా చూసి చెవులారా విన్నారుగా. దాన్ని అలాగే ఉంచితే ఇంకా బద్ధకంగా తయారవుతుంది. విని ఏం చేయమంటావే? ప్రస్తుతం కోడళ్ళ తీరిట్టాగే ఉంది. కీర్తి మాటలేం పట్టించుకోవద్దు. కీర్తి చిన్నపిల్ల కదా, కొన్నాళ్లకి తనే మారి అన్ని పనులు చేస్తుందిలే. కీర్తి పని చేయడం లేదని నా బాధ కాదండి. ఇంకొన్ని రోజుల్లో కార్తీక మాసం రాబోతుందా? వీళ్ళిద్దరి పెళ్లి చక్కగా జరిగితే ఈ కార్తీక మాసంలో కీర్తి చేత శివదేవుని పూజ చేయించాలని మొక్కుకున్నాను.
కార్తీక మాసం అంటే మీకు తెలిసిందేగా. తెల్లవారుజామున 4 గంటలకు లేచి ఇంటి పనులన్నీ చేసుకుని నదికెళ్ళి తలస్నానం చేసి దీపారాధన చేసి తులసమ్మ దగ్గర దీపం పెట్టి శివాలయానికెళ్ళి శివుడి పూజ చేస్తే ఎంతో పుణ్యం. ఈ కార్తీక మాసంలో శివుణ్ణి పూజించడానికి కూడా అదృష్టం ఉండాలిగా. కొత్తగా పెళ్లైన కోడలు కార్తీకం చేయటం వల్ల మంచి పుణ్యంతో పాటు సంతానం కూడా కలుగుతుంది. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. ఈ భూమి మీదున్న శతకోటి జీవరాశులకి భిక్ష పెట్టేది ఆ శివుడే కాబట్టి ఈ కార్తీక మాసం విశిష్టమైంది. ఈ మాసంలో శివుణ్ణి ఎవరు ఆరాధిస్తారో, ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి సకల ఐశ్వర్యాలిస్తాడు దేవుడు. అవును కౌసల్య, కాని మనం నమ్మినట్టు కీర్తి నమ్ముతుందో లేదో తెలీదుగా. నువ్వు చెప్పినట్టే ఈ కార్తీక మాసం ఎంతో ప్రీతికరమైన మాసం, శివుడికి ఇష్టమైన మాసం. ఇంకా కొన్ని రోజుల సమయం ఉందిగా. అప్పటికి కీర్తి మనసు మార్చుకొని బాధకాన్ని పోగొట్టుకొని పూజలు చేస్తుందిలే. అప్పటి వరకు అమ్మాయిని ఇబ్బంది పెట్టకు. ఇప్పటి నుండి అలవాటైతే అప్పటికి తొందరగా లేచి పూజలు చేయాలన్న ఆశ కలుగుతుంది. ఏంటో ఆ అమ్మాయి ప్రవర్తన చూస్తే కార్తీకం చేసేలా లేదు. చేస్తుంది లేవే, మనకైతే కొంత వయసు అయిపోయింది కాబట్టి దేవుడి మీద భక్తి ఎక్కువ. ఆ అమ్మాయి వయసులో ఉంది కాబట్టి భక్తి మీద ప్రేమ తక్కువ ఉంటుంది. అట్టా అని దేవుని మీద వాళ్ళకు అభిమానం లేక కాదు, వాళ్ళు ఎక్కువగా ఎంజాయ్ చేయడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అలా ఇద్దరూ కలిసి కాసేపు మాట్లాడుకున్నారు. కొన్ని రోజులు గడుస్తాయి. కార్తీక మాసం వచ్చేసింది. ఇరుగు పొరుగు వాళ్ళంతా కలిసి బజారుకు వెళ్లి ప్రమిదలు, వత్తులు, కార్తీక మాసానికి సంబంధించిన వస్తువులు తీసుకుని ఇంటికొస్తారు. ఇంటి బయట కౌసల్యకి కనిపిస్తారు. ఏంటి కౌసల్య, బజార్లో కనిపించలేదు? కార్తీక మాసం వస్తుందిగా, ఈ ఏడు కార్తీకం చేయటం లేదా? ప్రమిదలు ఒత్తులు కొనేశావా? అన్నట్టు ఈ ఏడు మీ కొత్త కోడలితో కార్తీకం చేయిస్తున్నావా? కొత్త కోడళ్లతో కార్తీక మాసం చేయిస్తే ఆ పరమశివుడు సుఖ సంతోషాలతో పాటు సంతాన భాగ్యం కూడా ఇస్తాడు. నదిలో స్నానం చేసి అరటి డొప్పలపై ఒత్తులు వెలిగించి నదిలో వదిలితే పుణ్యం. అలాగేనమ్మా, మీరు చెప్పినట్టు నా కోడలి చేత తప్పకుండా కార్తీకం చేపిస్తాను అని కీర్తి దగ్గరికెళ్ళి, అమ్మా కీర్తి, రేపటి నుండి కార్తీక మాసం మొదలవుతుంది. అందరూ అరటి డొప్పలు, అరటాకులు, పువ్వులు, నూనె ఒత్తులు, ప్రమిదలు బజారుకెళ్ళి తీసుకొస్తున్నారు. మనం కూడా వెళ్దాం. బయలుదేరమ్మా. కార్తీక మాసం అంటే అదేమైనా ముఖ్యమైన మాసమా? అన్ని మాసాలలాగా అది కూడా ఒక మాసం అంతే. మీరు వెళ్ళి వస్తువులన్నీ తీసుకుని రండి. అవేం పెద్ద బరువైన వస్తువులు కాదు గదా. నేను రాను. ఇంకా బ్రష్ కూడా చేయలేదు, స్నానం కూడా చేయలేదు. రెడీ అయి వచ్చేసరికి చాలా టైం అవుతుంది. అమ్మా, ఆ వస్తువులన్నీ బరువేం కాదు గాని నాతో పాటు వస్తే పూజకి ఏ సామాన్లు అవసరమో నీకు తెలుస్తుందని. ఇంకెప్పుడైనా నువ్వు ఒక్కదాని ఉండేటప్పుడు ఈ కార్తీకం చేసినా ఎవరిని అడగకుండా సామాన్లన్నీ గుర్తు మీద కొని తెచ్చుకోవచ్చు. బజారు చాలా దూరం. నేను అక్కడి వరకు నడవడం కుదరదు. చాలా బద్ధకంగా ఉంది. నేను రావటం అస్సలు జరగదు. అయినా ఈ కార్తీక మాసం ఎందుకు చేస్తారు? అమ్మా, ఈ కార్తీక మాసం ఎవరి గురించి చేస్తారంటే పరమశివుడికి ఇష్టమైన మాసం. ఈ మాసంలో శివుడిని పూజిస్తారు. శివుడిని ఆరాధించటం వల్ల పుణ్యం లభిస్తుంది. మీ పెళ్లి బాగా జరిగితే కార్తీక మాసంలో శివుడి పూజ నీ చేత చేయిస్తానని మొక్కుకున్నాను. ఈ పూజ చెయ్యటం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. కార్తీక మాసంలో తెల్లవారుజామున 4 నిద్రలేచి నదికెళ్ళి నదిలో స్నానం చేసి అరటి డొప్పల మీద దీపాలు వెలిగించి నదిలో వదిలితే ఎంతో పుణ్యం. అక్కడి నుండొచ్చి ఇంట్లో దీపం పెట్టి తులసమ్మకు పూజించి గుడికెళ్ళాలి. అక్కడ శివుడికి ఇష్టమైన పాలు, పండ్లు, మారేడు దళాలు, జిల్లేడు పువ్వులతో శివుని పూజ చేస్తాం. శివదేవుణ్ణి పూజించేటప్పుడు ప్రతి సోమవారం ఉపవాసం ఉంటే చాలా మంచిది. అమ్మో, ఇన్ని పనులు చెయ్యాలా? అంత తెల్లవారు నిద్రలేవటం అంత అవసరమా? ఆరోగ్యం పాడైపోతుంది కదత్తయ్యా. పూజలు చేస్తేనే శివుడు కరుణిస్తాడా, లేకపోతే కరుణించడా? అమ్మా కీర్తి, ఈరోజు మనం ఇంత ఆరోగ్యంగా ఇంత సంతోషంగా ఉన్నామంటే ఆ భగవంతుడే కారణం.
ఈ రోజు మనం తాగే నీళ్లు, మనం తినే తిండి అంతా ఆ దేవుడు పెట్టిన భిక్షే కదా. ఇంకెప్పుడు అలా అనకు. అని బజారుకి వెళ్లి సామగ్రి మొత్తం తెస్తుంది. మరుసటి రోజు కార్తీక మాసం మొదలవుతుంది. కొత్తగా పెళ్లైన కోడళ్లంతా తెల్లవారుజామున లేచి నదికి వెళ్తారు. కౌసల్య కోడలు కీర్తిని ఎంత నిద్ర లేపినా డోర్ లాక్ చేసి పడుకుంది. కౌసల్య డోర్ కొట్టి కొట్టి అలసిపోతుంది. దాని కర్మ అనుకొని ఒక్కతే నది దగ్గరికి వెళ్ళొచ్చి ఇంట్లో దీపారాధన చేస్తుంది. అప్పుడు కూడా వెళ్లి లేపింది. కనీసం స్పర్శ లేని మనిషిలా నిద్రపోతూనే ఉంది కీర్తి. కౌసల్య ఇంట్లో శివుని పూజ చేస్తుంది. కీర్తి నిద్రలేస్తుంది. కనీసం స్నానం కూడా చేయకుండా స్నాక్స్ తింటూ టీవీ చూస్తుంది. కౌసల్య పూజ పూర్తి చేసొచ్చి, అమ్మా కీర్తి, స్నానం చేసుకొనొచ్చి దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని హారతి తీసుకోమ్మా. ఇప్పుడే స్నానం చెయ్యాలా? కాసేపు ఆగిన తర్వాత చేస్తాన్లే. నా మనసులో దండం పెట్టుకున్నాన్లే. కౌసల్య తన మనసులో, బద్ధకం ప్రతి మనిషికి ఉంటుంది, కాని దీనంత బద్ధకం ఎవ్వరికీ ఉండదు అని అనుకుంది. మధ్యాహ్నమవుతుంది. అందరూ భోంచేస్తుంటారు. ఏంటత్తమ్మా, కనీసం ఈ కూరలో పప్పులో ఉల్లిపాయలు కూడా లేవు? గడ్డి తిన్నట్టు అనిపిస్తుంది. అమ్మా, కార్తీక మాసమంతా ఉల్లిపాయ వేయకుండా వంట చేస్తాను. నీకు నచ్చకపోతే నువ్వు వేరేగా ఉల్లిపాయలు వేసి నీకు నచ్చిన వంట చేసుకొని తిను. వంట స్వయంగా నా చేతులతో చేసుకుని తినాలా? నా వల్ల కాదమ్మా. లేకపోతే నీ మొబైల్ ద్వారా ఫుడ్ ఆర్డర్ పెట్టుకోమ్మా. ఫోన్ బెడ్రూమ్లో ఉంది మావయ్య గారు. ఇప్పుడు ఆ ఫోన్ తెచ్చి ఆర్డర్ పెట్టి ఆర్డర్ వచ్చేసరికి చాలా టైం పడుతుంది. అవన్నీ చేసే కంటే ఈ ఒక్కరోజు పస్తులుంటే మంచిది అని వెళ్ళిపోతుంది. చూసావి కౌసల్య, నీ కోడలు కీర్తి ఎంత బతకస్తురాలో. కనీసం తినడానికి ఆర్డర్ పెట్టుకోమన్నా కూడా అంత బతకం. అలాంటి బతకమైన ఆడదాన్ని కార్తీకం చేయమంటున్నావు నువ్వు. అవునండి, తనకి చెప్పే బదులు నేనే చక్కగా పూజ చేసుకుంటాను అని ఈ కార్తీక మాసమంతా పూజలు చేసి ఉపవాసాలుండి శివుణ్ణి ఆరాధిస్తుంది కౌసల్య.